హలో అండి. 1 కేజీ చికెన్‌తో చికెన్ కర్రీ చేద్దాము. ముందుగా చికెన్‌ని కడుక్కొని పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం సరిపడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి కాసేపు. తర్వాత మసాలా దినుసులన్నీ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దాంట్లో జీడిపప్పు వేసుకోవాలండి. తర్వాత అది కొంచెం వేగిన తర్వాత టమాటోస్ వేసుకొని అవి మెత్తగా అయ్యే వరకు ఉంచాలండి. తర్వాత ఇవి పక్కకి తీసుకొని అది పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం షాజీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేయాలండి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసి కొద్దిగా వాటర్ వచ్చే వరకు కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఏదైతే మసాలా ఉందో అది వేసుకోవాలి. తర్వాత అందులోనే ధనియా పౌడర్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలండి. తర్వాత కాసేపటికి మూత తీసి అందులో వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే, చికెన్ కర్రీ రెడీ.